ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అనుకున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ నిత్యం యోగా చేయడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలి. రెండవసారి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానాకు ఘన సత్కారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్రకు ప్రజలు సహకరించాలి. నగర పారిశుధ్య పర్యవేక్షణలో కమిషనర్ సత్యనారాయణ ఉద్ఘాటన. ఖాతాదారుల ప్రోత్సాహంతో సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి. బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రకటన. వయసుతో నిమిత్తం లేకుండా యోగా దినచర్యలో భాగం చేసుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. యోగాంధ్ర దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కాకినాడ పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులను కాకినాడ జిల్లా పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం సాదరంగా ఆహ్వానించారు. యోగా నిపుణులు సిహెచ్ ప్రసాద్ కె యమన ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణలో పెన్షనర్లు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలను అభ్యసించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపదని, ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని, ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని, విద్యార్థులు విద్యలో ఉన్నతమైన లక్ష్యాలను అందుకోవడంలో యోగా ముఖ్య పాత్ర వహిస్తుందని ఆమె తెలిపారు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ డి అపర్ణ మాట్లాడుతూ యోగా ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గదర్శకమని, ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడడంలో యోగా కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ ఉద్యోగ విరమణానంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రతి పెన్షనర్ బాధ్యతని, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, అందుకే విశ్రాంత ఉద్యోగుల్లో యోగా పట్ల అవగాహన పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో ప్రజల ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. గత సంవత్సరం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం కూడా జూన్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు యోగా వివిధ ప్రదేశంలో యోగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలతో పెన్షనర్స్ అసోసియేషన్లో సుమారు 80 మందితో కార్యక్రమం నిర్వహించడం అయింది. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పద్మనాభం గారు, ఇక్కడ అపర్ణ గారు, అలాగే మహిళల పెద్దలందరూ కూడా వచ్చిన్నారు. సో వీ వాంట్ టు కన్వే మెసేజ్ దట్ యోగా చేయడానికి ఏజ్ తో సంబంధం లేదు. సో ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అని అనొచ్చు. ఈ రోజు అందరూ కూడా హెల్దీ, ఫిట్ అండ్ ఫైన్ గా వచ్చి ఇక్కడ అందరూ కూడా యోగా చేయడం జరిగింది. సో వీ వుడ్ లైక్ టు గివ్ ఎ మెసేజ్ దట్ ఇప్పుడు డిస్టర్బ్ అవుతున్న ఈ కల్చర్ వాతావరణంలో అందరూ కూడా యోగా కొంతసేపు ఫ్యూ మినిట్స్ చేయాలని చెప్పి, ఎందుకంటే మనం చెప్పొచ్చు ఫ్యూ మినిట్స్ ఆఫ్ యోగా డే కీప్స్ అ డాక్టర్ అవే. మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అలాగే హెల్దీ లైఫ్ ఉండాలి అని అంటే మన ముందు మన మైండ్ ని అలాగే బాడీని ఫిట్ గా ఉంచుకోవచ్చు. సో యోగా పలానా 1-2 ఆసనాలని కాదు, మనకు నచ్చిన ఒక 3-4 సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనం స్ట్రెస్ రిలీఫ్ గా ఉండొచ్చు. అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా యోగా చేస్తే వాళ్ళు చదువుకున్నదంతా కూడా ఈజీగా మెమరైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్, అలాగే గ్రాండ్ పేరెంట్స్, పెద్దలందరూ కూడా మీరు రాబోయే జనరేషన్స్ కి ఏంటి ఇచ్చారు అంటే, మా పిల్లలకి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఇచ్చాను, ఒక యోగాని మేము ఇచ్చామని చెప్పొచ్చు. ఎందుకంటే మన భారతదేశంలోనే పుట్టింది యోగా. సో దీనికి ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిది ఉంది.
So I wish everyone International Day of Yoga and a healthy life. కార్యక్రమం ప్రారంభించాం మేడం గారు ఇక్కడ. మరి అది ఈ ఏడాది కూడా చేయాలని ఉద్దేశంతో 21 అనుకున్నాం, కానీ 21 అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రాష్ట్రానికి కొంతమంది నిపుణులు వెళ్ళిపోవడంతో మేము ఈరోజు 17వ తారీఖున పెట్టాం. మరి చాలామంది మా దాంట్లో ఆల్రెడీ 35 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళందరి పేర్లు కూడా మేము పంపడం జరుగుతుంది రాష్ట్రానికి. వారి ద్వారా కూడా వారికి కూడా సర్టిఫికెట్ కూడా వస్తాయి. మరి మీరు ఈరోజు ఈ జన్మదినం ఇక్కడ చేసుకోవడం మాకు అందరికి కూడా చాలా శుభదినం. అదేవిధంగా ఏటీఓ గారు మాకు ఎప్పుడు ఫోన్ చేసిన ఫోన్లో చెప్తుంటాను ఆవిడకి. మరి ఏటీఓ గారు వచ్చిన వారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన పెన్షన్ సోదరులు మనందరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. రాజ్యసభ సభ్యులుగా రెండోసారి ఎన్నికైన అనంతరం తొలిసారిగా కాకినాడకు విచ్చేసిన రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబుకు కాకినాడ నగరంలో ఘన స్వాగతం లభించింది. కాకినాడలోని తన కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ విగ్రహానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం సామలకోటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ చాణక్య కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు, వేద పండితులు ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి వేద మంత్రోచ్చరణల మధ్య ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని బహుకరించి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నికైన సందర్భంగా కాకినాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ శ్రేణులు కార్యాలయానికి చేరుకున్నారు. పూలమాలలు, శాలువాలు, నోట్బుక్స్ అందజేసి సత్కరించారు. అలాగే ట్యాంకర్ అసోసియేషన్ సభ్యులు భారీ గజమాలతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును ఘనంగా సన్మానించారు. పెద్దాపురం నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకెల రంగనాగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, కోరమండల్ సంస్థ జీఎం పద్మనాభం, క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు, స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు, పెస్టిసైడ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ చౌదరి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంథి బాబ్జీ, డేగల రమేష్, రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ శ్రేణులు, అమలాపురం ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబుతో పాటు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అరిగెల శ్రీనివాసరావు, బున్ని, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్సీ తారాబతుల రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుష్మిత, వనమాడి ఉమాశంకర్, మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి, కాకినాడ రూరల్ కోకో ఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కామెడి దశరథ్, నెక్కండి శ్రీనివాస్, గింజాల శ్రీనివాసరావు, కూటమి నాయకులు, తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా భాగస్వామ్యం కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం 48వ డివిజన్ పరిధిలోని ఎస్ అచ్యుతాపురం, మధురానగర్ ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు కృష్ణ, చిన్ని డివిజన్లోని సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గోకులం మలుపు వద్ద వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న వీధి లైట్లు సక్రమంగా పనిచేయడం లేదని వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ వీధి లైట్ల నిర్వహణను మెరుగుపరచాలని సంబంధిత ఎలక్ట్రికల్ డీఈకి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రాంతంలోని త్రాగునీటి నాణ్యతను స్వయంగా పరిశీలించిన కమిషనర్ నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నట్లు వివరించారు. డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో భాగంగా రహదారి మధ్యలో ఉన్న మ్యాన్హోల్ను తెరిచి డ్రైనేజీలో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ శానిటేషన్ నిర్వహణపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన నగర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమానికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డి లక్ష్మీనారాయణ, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు, ఎలక్ట్రికల్ డిఈ ఫణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మెయిన్ వీధిలో కొన్ని చోట్ల మెయిన్ డ్రైన్స్ ఉన్నాయి. ఒక చోట డ్రైన్ అంటే ఇల్లు కొత్తగా కొనుక్కున్నాకైనా అది కూల్ చేసి ఉండడం వల్ల అదంతా కూడా డ్రైన్లు వేసేసారు. ఆయన కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఆ డ్రైన్ క్లోజ్ చేయడం వల్ల మొత్తం రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక 4-5 లక్షలకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యజమాని గారికి కూడా ఫైన్ రేజ్ అవుతుంది. అంటే ఇక్కడ తర్వాత ఏమిటంటే అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఫైన్ ఈజ్ నాట్ ఈజ్ అవర్ పాలసీ బట్ టు ఎడ్యుకేట్ ద పీపుల్. దానివల్ల ఒకరు చూసి ఒకరు వేసేస్తున్నారు. అది ఫైన్ అలా వేయకుండా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. డ్రైన్ పూర్తి చేస్తున్నారు. దానివల్ల పబ్లిక్ వస్తుంది. రైనీ సీజన్లో ఇట్ ఫీల్స్ వెరీ ఇన్కన్వీనియన్స్ ఫర్ ద రోడ్స్ అండ్ స్ట్రీట్స్. ఇక సంబంధించింది శానిటేషన్ సంబంధించింది ఇక్కడ దుర్గారావు గారు వర్క్ ఉన్నారు, శానిటరీ ఇన్స్పెక్టర్. అతను సంబంధించి పుష్ కార్ట్స్ అతనే మన పాతి ఓల్డ్ అయితే రీసైకిల్ రీయూజ్ లాగా
ఏదైతే పాత పాడైపోయినాయో వాటిని రిపేర్ చేసి మళ్ళీ పుష్ కట్ తయారు చేస్తున్నారు. అవి కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఫీడ్కి వస్తాయి. అంటే ఆ వీల్స్ ఇక్కడ దొరకట్లేదు, అవి యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ అదర్ సైడ్, యూ కెన్ రెక్టిఫై ఇట్. టోటల్ గా నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇక్కడ మనం 5 ఐటమ్స్ పైన మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒకటి స్ట్రీట్స్ క్లీనింగ్నెస్ మనం ప్రాధాన్యత ఇస్తున్నాము. అదేవిధంగా లైటనింగ్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, డ్రైరీ క్లీనింగ్, విజిబుల్ క్లీనెస్ కూడా ఉండాలనే సంకల్పంతో మనం ఇక్కడ పనిచేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా ప్రజలు కూడా సహకరించి మరి ఈ ఫ్లెక్సీల తొలగింపులో మీరు మాకు సహకరించండి. డ్రైన్స్ తొలగింపు కానీ ఏదైనా బుషెస్ రిమూవల్ కానీ ఉన్నట్టయితే మేము చేస్తున్నాము. సో అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ స్వచ్ఛ సర్వేక్షణ లో భాగంగా మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తుంది మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఖాతాదారుల అభివృద్ధి సిటిజన్ ఆశయమని సొసైటీ చైర్మన్ PRVP S. రాజు పేర్కొన్నారు. ది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కాకినాడ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం మంగళవారం సాయంత్రం స్థానిక సూర్యకళా మందిరంలో జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం సిటిజన్ సంస్థ వ్యవస్థాపకులు హనుమంతరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సొసైటీ చైర్మన్ PRVP S. రాజు మాట్లాడుతూ ఖాతాదారుల అభివృద్ధి సిటిజన్ ఆశయమని ఆయన అన్నారు. సొసైటీ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయిందని, 44 శాఖలతో 6 రాష్ట్రాల్లో సుమారు 5,400 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా నడపబడుతూ దేశంలో అతిపెద్ద మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీగా నిలిచిందన్నారు. సొసైటీ సభ్యులుగా ఉన్న వారి పిల్లలు విద్యారంగంలో మంచి ర్యాంకులు సాధించిన ఎడల వారందరికీ నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. రుణాలను నెలవారీ వాయిదాలు లేదా వడ్డీని క్రమం తప్పకుండా చెల్లిస్తున్న రుణగ్రహీతలకు 1% వడ్డీ రాయితీని కల్పిస్తున్నామని తెలియజేశారు. ఆర్థిక పరంగా సభ్యులకు లబ్ధి చేకూరే విధంగా అనేక నిర్ణయాలను తీసుకుంటున్నామని చెప్పారు. మరొక ముఖ్య అతిథి మేనేజింగ్ డైరెక్టర్ M. నరేంద్ర కుమార్ మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ ప్రారంభించి 22 సంవత్సరాలు పూర్తయిందని, ఇటీవలే కాకినాడ బ్రాంచ్ 200 కోట్ల వ్యాపార మైలురాయిని చేరుకుందని, అలాగే ప్రస్తుతం 113 కోట్ల డిపాజిట్లు గాను, 91 కోట్ల రుణాలు గాను మొత్తం 204 కోట్ల వ్యాపారంతో దిగ్విజయంగా సభ్యుల అభిమానాలతో నడుస్తోందన్నారు. అలాగే మా సొసైటీ 44 శాఖలలో గణనీయమైన అభివృద్ధి సాధిస్తూ రోజుకు పటిష్టంగా మార్పులు చెందుతూ త్వరలోనే పూర్తిస్థాయి బ్యాంక్గా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సొసైటీ డైరెక్టర్ జె. సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ బ్రాంచ్ సభ్యులు 22 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధించామని ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 బ్రాంచీలు ప్రారంభించామని, అలానే త్వరలో విశాఖపట్నం, మధురవాడలో 2వ బ్రాంచ్ ప్రారంభం కానుందని తెలిపారు. అందుకు బ్యాంక్ సిబ్బంది యొక్క పనితనమే ప్రధాన కారణమన్నారు. జాతీయ బ్యాంకులతో సమానంగా ఖాతాదారులకు సకాలంలో సేవలు అందిస్తూ అందరి నుండి అభినందనలు స్వీకరిస్తున్నామన్నారు. కాకినాడలో ఎంతో నమ్మకమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి బ్యాంక్ ఖాతాదారులు అందిస్తున్న సహకారమే అందుకు కారణమని ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఖాతాదారుల సేవింగ్స్ ఖాతాల్లో పెట్టుకున్న మొత్తానికి 6.50% అందిస్తున్నామని మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 10% వడ్డీ అందిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది, అత్యధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. ఈ రకంగా మన సొసైటీకి నేషనల్ గుర్తురావడం జరిగింది. ఆ కంపెనీ ఇప్పుడు మీటింగ్స్లో జరిగింది. ఏంటి ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఈ నార్మ్స్ ఏదైతే బ్యాంక్స్కి, సొసైటీస్కి నార్మ్స్ డిఫరెన్స్ ఏంటి, ఈ సొసైటీస్ కూడా నార్మ్స్ మీట్ అవ్వాలి ఏం చేయాలని కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ రకంగా సొసైటీకి కాలనీలో మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రీసెంట్గా కూడా ఈ సంవత్సరం రిజల్ట్స్ చూసి వ్యాపారం కూడా ఎఫిషియెంట్ చేస్తూ పెట్టడం నచ్చింది. సొసైటీ జరిగింది. అలాగే ఇంకా ఇంట్లో రావడం సపోర్ట్గా ఉండడం అది ₹1 ఉండిపోయి 2.42% ఉంది. ఇండివిజువల్ హౌస్లో కూడా 1.03% ₹1 మాత్రమే మనం ఇచ్చున్నాము. ఇలా ప్రతి అంశాన్ని కూడా మన పరిగణలో తీసుకుంటే మా వయసుగా చెప్పినట్టుగానే సొసైటీ మరింత పటిష్టంగా ఉంది, సొసైటీ మరింత కాన్ఫిడెంట్గా ముందుకెళ్తుంది. సొసైటీ యొక్క ప్రజల నమ్మకం, సభ్యుల నమ్మకాన్ని మరింత ఇంప్లిమెంట్ చేస్తూ వర్కింగ్ చేస్తుంది. మేము కూడా నిరంతరం అప్రమత్తంగా కూడా మా పార్టీ సూచనలు, సలహాల ద్వారా మెంబర్స్ నుంచి సలహా సేకరించి కూడా బోర్డు డిస్కస్ చేసి దీనిలో కొన్ని అమలుపరచాలంటే కొన్ని అమలుపరచాలంటే ఏ అమలుపరిచి మనం ముందుకెళ్తామనే దాని నుంచి ఆలోచించి ఆ విధంగా చేయడం జరుగుతుంది. నేను ఆలోచించేటువంటి పద్ధతులు 2-3 పద్ధతులు చెప్పి సలహా తీసుకున్నాను. మొదటి ఏంటంటే, నేను సంవత్సరం ఆఖరణ అందరికీ కూడా బ్యాలెన్స్ షీట్ పుస్తకాలు వస్తాయి. నాకు ఏంటంటే బ్యాంకులో, మా బ్యాంకులో అలవాటు ఉందని ప్రతి ఏడాది ఆ బ్యాలెన్స్ షీట్ మాత్రం నేను అనలైజ్ చేస్తాను. ఎందుకంటే
దాంట్లో క్రెడిట్ డిపాజిట్ రేషియో, తర్వాత క్యాపిటల్ మూవ్మెంట్, తర్వాత అవన్నీ స్టాటిస్టిక్స్ అని కాకుండా దే గివ్ ది రియల్ పిక్చర్ ఆఫ్ బ్యాంక్ యాజ్ వెల్ ఆఫ్ బ్యాంక్స్. అందుకని నేను ఈ క్రెడిట్ డిపాజిట్ రేషియో కానీ, తర్వాత బ్యాలెన్స్, రిజర్వ్ ఫండ్ కూడా ఎంత ఉందంటే రిజర్వ్ ఫండ్ యొక్క స్ట్రెంగ్త్ మీదే ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క అమ్మాయినటువంటి హెల్త్ ఆధారపడిందని నాకు. లేకపోతే వాళ్ళు అందిస్తున్నటువంటి బ్యాంకింగ్ సేవలలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేటటువంటి సలహాలు ఇచ్చేటటువంటి సందర్భం కాదు. ముఖ్యంగా నేను చెప్పడానికి ఒకే ఒక విషయం చెప్తాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జేఎస్ గారు ఉన్నారు, శ్రీ జె సత్యనారాయణ గారు. ఆయన ఈ సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్స్ బోర్డులో ఉండడం, కాకినాడ బ్రాంచ్కి గత 10 సంవత్సరాల నుంచి అంటే 2002-2003 పెట్టారనుకుంటుంది. అప్పటి నుంచి ఇక్కడ బ్రాంచ్ హెడ్గా ఉండడం నాకు స్వయంగా తెలిసినటువంటి విషయం. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తుని వెళ్తూ మార్గ మధ్యంలో గొల్లప్రోలు నేషనల్ హైవే వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ క్యాంప్ ఆఫీస్ వద్ద కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా రెండోసారి రాజ్యసభ సభ్యునిగా నియమితులైన సానా సతీష్ బాబును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సతీష్ బాబును ఘనంగా సన్మానించారు. జన్మదిన వేడుకలు రెడ్ క్రాస్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో జరుపుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడలో గల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకురాలు దుర్గాడు కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు ఎమ్మెల్సీ కారి పద్మశ్రీకి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కూటమి నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను ఎమ్మెల్సీ కారి పద్మశ్రీ వృద్ధులతో కలిసి కట్ చేసి సభ్యులకు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులు అంతా పుట్టినరోజును పాటాను పాడి ఆమెకు అక్షింతలు వేసి ఆశీస్సులు అందజేశారు. అనంతరం మా ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ వృద్ధులకు స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కార్య పద్మశ్రీ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకను తమ కుటుంబ సభ్యులతో కాకుండా వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన దుగ్గాడు కుమారిని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకురాలు ఏటికారు నాగమణి మాట్లాడుతూ ఎమ్మెల్సీ తన పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ముంజులూరి అనంతలక్ష్మి, కాకర్ల కృష్ణవేణి, వంకా వరలక్ష్మి, పలువురు కూటమి నాయకులు, మహిళలు, వృద్ధాశ్రమం నిర్వాహకులు, వీరభద్రరావు, వృద్ధులు పాల్గొన్నారు. పెద్దల మధ్యన నేను నా పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ నాన్న హైదరాబాద్లో ఉన్నారు. నాకు మీరు అందరూ ఉండి ఇంతమంది నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. నేను మహిళగా ఎన్నో చూసి వచ్చాను. 20 సంవత్సరాల నుంచి నేను మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అన్నీ కూడా పోరాటం అన్నీ చేసుకొని ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నాను. నేను మీ అందరి సపోర్ట్తో మీరందరూ కూడా కొండంత బలంగా నాకు నిలబడాలని చెప్పి, అలాగా నాకు మార్గదర్శకంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా నాకు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ ఆనందంతో వచ్చిన కన్నీళ్ళండి నిజంగా నా పెద్దల చేతుల మీద నాకు ఈరోజు బ్లెస్సింగ్స్, నా గురించి పుట్టినరోజు పాట పాడారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా నా కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళుగానే నేను భావిస్తున్నాను. మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ డివిజన్ దుర్గాడ కుమారి గారి ఆధ్వర్యంలో కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీ గారికి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వృద్ధుల ఆశ్రమంలో మరి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయించి, టిఫిన్లు, భోజనాలు, సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేసి మరి కుమారి గారు పద్మశ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించారు. వారందరికీ కూడా పద్మశ్రీ గారికి కూడా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ మేమందరం ఆశీర్వదిస్తా ఉన్నాం. ఇప్పుడు వార్తలు చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు, ఢిల్లీలో శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు, చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రో పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.
తిరిగి వార్తల్లోనికి స్వాగతం. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై పిఠాపురంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సదుపాయాలు, ఇగో పే స్తంభం మీద ఇబ్బంది కలుగుతుంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పే స్తంభం తీయకపోతే కార్మికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ మొఖానికి పౌడర్ రాసుకున్నా, ఈ తల కటింగ్ చేయించుకున్నా, లేదంటే రాత్రి అంతా నిద్ర లేకుండా ముడతలు పడినా ఈ పే స్తంభ పడక కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇలాంటి మా కార్మికులు ఏళ్ల తరబడి ఇదే పని చేస్తా ఉన్నారు. ఈ కార్మికులకి వేరే విధంగా పని చెప్పే సందర్భం ఇప్పటికి ఇంకా ఏర్పడలేదు. కాబట్టి వీళ్ళ డ్యూటీ సక్రమంగా నిర్వర్తిస్తారు కనుక ఇలాంటి టెక్నికల్ ఉపయోగించి పే స్తంభం లాంటివి అన్ని ఎత్తివేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ దశల వారీ పోరాటంలో కార్మికులు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొని కార్మికులకు అండగా ఉండి ఏళ్ల తరబడి ఉన్న సమస్యలన్నీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అమలు చేయాలని మేము పిఠాపురం నుంచి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకినాడ జిల్లా టెంట్ హౌస్ ఫంక్షన్ మెటీరియల్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ యాజమాన్య సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడలో పద్మనాభ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి, బాల త్రిపుర సుందరి ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ, కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కట్కంసిటీ బాబీలు పాల్గొని మాట్లాడుతూ వ్యాపారులు ఐకమత్యంగా ఉంటూ ఆరోగ్యకర పోటీతో కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నారు. అలాగే సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం తరపున సంఘానికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం సంఘ గౌరవ అధ్యక్షులుగా యక్కల ప్రసాదరావు, అధ్యక్షుడిగా నారాయణదాస్ బాబు, ఉపాధ్యక్షుడిగా నడిగట్ల లోవరాజు, కార్యదర్శిగా కొప్పిసిటి నాగబాబు, కోశాధికారిగా పేరి పవన్ కుమార్, సంయుక్త కోశాధికారిగా రెడ్డి సత్యనారాయణ తదితర కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ 3 సంఘాలు కలిపి ఒక సంఘంగా ఏర్పాటు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఎంసీ చైర్మన్ బచ్చు శేఖర్, టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాసబాబా, సంఘం జాయింట్ సెక్రటరీలు, ఈసీ మెంబర్లు వేణుబాబు, వేణునాథరావు, సుబ్బయ్య, సత్యబాబు, రమణబాబు, శ్రీను, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఒక విషయం, టెంట్ హౌస్ లైటింగ్ లేకుండా ఏ ఇంట్లో కూడా శుభకార్యం జరగదనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అంచేత మీరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా అందరూ పరాయించేలాగా మీరు ఏం తీసుకుని చేయాలని, ఇవాళ ఎంత చిన్న పనైనా ఈ టెంట్ హౌస్ కన్సల్ట్ చేయకుండా ఏ విధమైన కార్యక్రమం కూడా జరగలేదు. అది మీ అందరికీ కూడా తెలుసు. అయితే కమిటీ అంతా కూడా అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తులే పదవుల్లోకి వచ్చారు. చాలా సంతోషం. జిల్లా వాసులందరికీ కూడా చాలా ఆనందించదగిన సంస్థలు ప్రారంభించడం చాలా గర్వకారణం భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టెంట్ హౌస్ యజమానులందరూ. టెంట్ హౌస్లో ఎలా ఇస్తారంటే మనిషిని వాళ్ళ అవసరాన్ని బట్టి ఆయన ఇంచుమించు చాలా వరకు తగ్గించే ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాన్ని బట్టి నాగార్జున సప్లైస్ అన్నది నిత్యం ప్రతి కాకినాడలో చాలా మొత్తం అందరూ కూడా నాగార్జున సప్లైస్ వాడిన వాళ్ళు ఎవరు కాకినాడలో అందరూ ప్రతి ఒక్కరు ఉన్నారని చెప్పి నా అంచనా. ఎందుకంటే నాగార్జున ప్రసాద్ గారు నిత్యం అందుబాటులో ఉన్న రేట్లు ఇస్తూ మరి జనానికి అందరికీ అందుబాటులో ఉంటున్నారు. అదే రకంగా మీరు ఈ రోజు అందరూ కూడా ఐక్యమత్యంగా కలిసి ఈ యూనిట్ పెట్టుకుని మరి రేట్ల రూపంలో కూడా అందరికీ ఒక మధ్యతరగతి, ఒక పేదవాడికి అందే విధంగా రేట్లు కొనసాగించి మీ యూనియన్ని మరింత బలోపేతం చేస్తారని, ఈ మళ్ళీ నెక్స్ట్ యూనియన్ టైం కల్లా వీరందరూ కూడా ఒక నూతన చైతన్యాన్ని తీసుకొస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈరోజు ఈ
కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినటువంటి మా సెక్రటరీ గారు, మీ సెక్రటరీ గారు అయినటువంటి కొప్పిశెట్టి నాగబాబు గారికి, నాగార్జున ప్రసాద్ గారికి, అదేవిధంగా దాసు గారికి, ఇక్కడ విచ్చేసిన విశిష్ట అతిథులకి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైతే పాలకవర్గం సభ్యులుగా ఎన్నికయ్యారో కింద ఉన్న సభ్యులందరికీ కూడా అవసరం వచ్చినప్పుడు వారి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే ఏ అవసరం వచ్చినా ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి మీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా ఈ కమిటీ అందరూ కూడా పనిచేసి మరి రాబో కాలంలో కూడా అనేక అవసరాలు, అనేక ప్రమాదాలు, అనేక రకరకాల కార్యక్రమాలు జరిగితే ఇదందరూ కూడా మరి కత్తిమీద స్వామికి వాళ్ళు ప్రమాదాలు కూడా జరగచ్చు. ఆ ప్రమాదాలకు కావాల్సిన ఇన్సూరెన్స్ కార్యక్రమం అది కూడా బయట నమోదు చేసినట్టుగా బయట కూడా చెప్పడం జరిగింది. ఏది ఏదైనా అన్ని విధాలుగా కూడా ఈ కమిటీ మీరు చెప్పిన సమస్యలన్నింటినీ పరిష్కరించి వాళ్ళకి అవసరం వచ్చిన అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళి సంయుక్తంగా మంచి పేరు తీసుకొచ్చి ఈస్ట్ గోదావరిలోనే మరి చక్కని కమిటీ ఉందని అనిపించుకునేలాగా మన అవసరాలు మనం తీర్చుకునేలాగా ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడికో విజయవాడ, హైదరాబాద్ వెళ్ళకుండా మీరందరూ కూడా మంచి బాగా డెవలప్ అయ్యి మన జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మానసిక హాజరైన నా తోటి మండల సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చెప్పండి సార్, చెప్పండి. నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా అందరూ ఆదర్శించుకొని వారి సమక్షంలో ప్రమాదక కార్యక్రమాన్ని జరుపుకున్నాం. అలాగే నెక్స్ట్ జరగబోయే భవిష్యత్ కార్యాచరణలో ప్రతి మండలంలోనూ 4 మండలాలు కలుపుకొని వాళ్ళ అభిప్రాయాల మేరకు ఈ భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ముందుకు వెళ్ళాలన్నదని వాళ్ళ ఆలోచనలు, సూచనల మేరకు ముందుకు వెళ్తామని సభ్యులందరి సమక్షంలో పాటిస్తున్నాం. అలాగే సభ్యుడికి ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నాము, జిల్లా పెద్ద చూసినట్టు ఉన్నది అని తెలియజేయడానికి ఈ రోజుని జిల్లా చూసినట్టు ఉండాలని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ప్రతి సభ్యులు కూడా, ప్రతి మండలం కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్గా నిలిచారనడానికి నిదర్శనం ఈ రోజుని హాజరైన సభ్యులే. ప్రతి మండలంలో కూడా కొన్ని రంగాల్లో ఒకరికొకరికి విభేదాలు, సమస్యలు ఉంటున్నాయి. దాని నిమిత్తం అందరూ కూడా ఒక మాట మీద కార్యవర్గం అన్ని రంగాలు కూడా ఒక మాట మీద రావాలని, ఒక మాట మీద ఉండాలని, అందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లో మెలగాలనే ఉద్దేశంతో ఈ రోజుని ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రజాసేవలో ఉంటూ ప్రజల సమస్యల పట్ల నిరంతరం పనిచేస్తూ వారి సంక్షేమానికి పాటుపడుతున్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ జన్మదినం సందర్భంగా కూటమి నాయకులు, శ్రేయోభిలాషులు, ఫ్రెండ్ సర్కిల్, కుటుంబ సభ్యులు ఎమ్మెల్సీ కరి పద్మశ్రీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరి పద్మశ్రీ నారాయణ దంపతులను కూటమి నాయకులు గజమాలతో సత్కరించి కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, నున్నా దొరబాబు, పెద్దిరెడ్డి సతీష్, బోల్లా కృష్ణమోహన్, బడే కృష్ణ, చింతపల్లి చంద్రశేఖర్, రాయుడు వెంకటేశ్వరరావు, చిన్న సత్యనారాయణ రెడ్డి, రవి శర్మ, ఘంటసాల, మోషా అబ్రహం, దాసు కూటమి నాయకురాలు అనుసూరి రాజకుమారి, విమలా శ్రీదేవి, గోడి సత్యవతి, పెద్ద సంఖ్యలో మహిళలు, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి తెలిపారు. బీసీ సంఘం కార్యాలయంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంఘం నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. వృద్ధాశ్రమం సాయిబాబా ఆలయం వద్ద అనాథలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు యనమదల రవి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదినం పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, బీసీ కులస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వారికి మంత్రి అండగా నిలుస్తున్నారన్నారు. బీసీ సంఘం జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనుసూరి సతీష్, దొడ్డి వీరేంద్ర, పెంకె వెంకటలక్ష్మి మాట్లాడారు. అందరవాడు రాష్ట్ర మంత్రి సుభాష్ అని పేర్కొన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదానం, రక్తదానం, పుస్తకాలు పంపిణీ చేయాలని ఆయన పిలుపివ్వడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి పెంకె రాజు, మాజీ కార్పొరేటర్ బి బుజ్జి, పెంకె వెంకటలక్ష్మి, మహేష్ శాంతి, బీసీ నాయకులు విత్తనాల రమణ, బాలకృష్ణ, గోపి, వాసంశెట్టి వెంకటేష్, పెంకె శివ, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం. ఎందుకంటే మంచి మనిషి, మరి రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి జన్మదిన వేడుకలు మరి కాకినాడ జిల్లాలో జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఆదేశాల ప్రకారం, ఆయన స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తున్నాం. ఏ కష్టం వచ్చినా సరే మరి ఆయన దృష్టిలో పెడితే వెంటనే
అది పరిష్కరించడం కోసం మరి అతను అహర్నిశలు కృషి చేస్తారు. మరి అలాంటి మంచి వ్యక్తి ఇంకా ఉన్నత పదవులు సాధించి ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వృద్ధాశ్రమంలో భోజనాలు, అలాగే సాయిబాబా గుడి దగ్గర అనాథలకు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది పైగా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా అన్నయ్య మరి ఏదైతే పిలిపించారో సేవా కార్యక్రమం చేయండి, ఇక బొకేలు దండలు ఏవే వద్దని చెప్పారు. ఆయన మాట ప్రకారం మేమందరం కూడా స్ఫూర్తి తీసుకుని ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మరి గతంలో కూడా అన్నయ్య చీడి గ్రామంలో లారీ బాధితులకు 2,50,000 ఇవ్వడం జరిగింది. స్ఫూర్తి తీసుకుని అన్ని ఏరియాలో కూడా కొన్ని సంఘాలు, చాలా సంఘాలు ముందుకు వచ్చి సాయం చేయడం జరిగింది. అలాగే ఈ బర్త్డే వేడుకల సందర్భంగా కూడా అందరూ కూడా ముందుకు సాయాలు చేసి రక్తదానాలు, ఈ పిల్లలకు చదువుకునే పిల్లలకు పుస్తకాలు ఇట్లా సాయం చేసి ముందుకు వచ్చి అన్నీ చెప్పిన మాటని విధిగా పాటిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఆయన విద్య ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరికి కూడా నేనున్నానని ముందలకు వచ్చి ఆయన వంతు సహకారం చేస్తూ ప్రజల్ని అందరినీ కూడా విద్యావంతులుగా చూడాలి, ఆరోగ్యవంతులుగా చూడాలనే ఒక మంచి మనసున్న వ్యక్తి అండి. మరి అటువంటి సుభాష్ గారి పుట్టినరోజులు ఇంకా ఇలా ఎన్నో ఘనంగా జరుపుకోవాలని మన కాకినాడ కొండైపాలెంలో ఉన్న మన యనమందల రవి గారి ఆదరణంలో, పెంకేరాజు గారి ఆదరణంలో ఈ కార్యక్రమం అన్నదానం కూడా ప్రతి ఒక్కరికి మరి నూకాలమ్మ గుడి దగ్గర అన్నదానం కూడా జరుగుతుంది భారీ ఎత్తున. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాకినాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద ఉద్యానవనం నుండి తూరంగి వరకు శాకాహార ర్యాలీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ నిర్వాహకురాలు అడబాల స్వర్ణ మాట్లాడుతూ మూగజీవుల రక్షణే మానవాళి రక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయని అన్నారు. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడమే గాక బరువును కూడా అదుపులో ఉంచుతాయని స్వర్ణ తెలిపారు. అడబాల స్వర్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాకాహార ప్రచారకర్త తాపేశ్వరం శ్రీను, వరలక్ష్మి, వెజిటేరియన్, శ్రీనివాస్, లలిత, మల్లిక, సుభ, వేణు తదితరులు, ధ్యానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. దానికి కూడా ఒక జీవితకాలం అంటూ ఉన్నది. ఆ జీవితకాలం ముగిసే వరకు మనం ఏ జంతువుని కూడా చంపి తినకూడదు. భగవంతుడు మనకి చాలా రకాలైన ఆహారాలు ఇచ్చాడు తినడానికి. చాలా వెజిటబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్, నట్స్, ఒకటి కాదు. మనకి యాక్చువల్గా ఒక మామిడి పళ్ళు తీసుకుంటేనే ఎన్నో రకాల మామిడి పళ్ళు ఇచ్చాడు అందులో. అలాగే మనకి మనం జీవించడానికి, ఆనందంగా బతకడానికి చాలా రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఈ జంతువులను అనేటువంటి చంపి మనం తినకూడదు అనేటువంటి ఈ మహా ఉద్యమం సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సో మనకి జరుగుతున్నది. సో ఇది దిగ్విజయంగా జరగాలని, సో నా వంతు హెల్ప్గా నేను తెలిసిందంతా ఆర్గనైజేషన్ చేస్తానని సో మనస్ఫూర్తిగా మీకు యాక్చువల్గా చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సో ఆచార్య శ్రీనివాస్ గారికి, వారి శ్రీమతి గారి శ్రీదేవి గారికి, వారి టీం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. జనసేన అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలతో జనసేన సీనియర్ నాయకులు మచ్చ గంగాధర్ స్ఫూర్తితో కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు 349 మందికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని వీర మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జగన్నాథపురం 15వ డివిజన్ ఏటిమొగలో నివాసం ఉంటున్న పెంకే తాతారావు ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చ గంగాధర్ జనసేన పార్టీ నాయకులు వీర మహిళలతో కలిసి తాతారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేసి తక్షణ సాయం కింద 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళలు మచ్చ గంగాధర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. పెంకే తాతారావు గారు కాలం చేశారండి. మరి వారిని పరామర్శించడానికి ఎంజీఆర్ గారితో మేమందరం రావడం జరిగింది. ఆ కుటుంబాన్ని ఆదరణ చూపించడానికి ఎంజీఆర్ గారు మరి నెలకు సరిపడా నిత్యావసరత సరుకులు, రేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాము మా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు లోకల్ బాడీ నాయకులు ఆదేశాలతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవటంలో ఎంజీఆర్ గారు ముందుంటారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఆయన మరెన్నో చేయాలని మా అందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ జై జనసేన. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ నిత్యం యోగా చేయడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పిలుపు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మరిన్ని ఉన్నత పదవులు సాధించాలి. 2వసారి రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సానాకు ఘన సత్కారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్రకు ప్రజలు సహకరించాలి. నగర పారిశుద్ధ్య పర్యవేక్షణలో కమిషనర్ సత్యనారాయణ ఉద్ఘాటన. ఖాతాదారుల ప్రోత్సాహంతో సిటిజన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధి. బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో అధికారులు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో 1st ఫ్లోర్. సెల్ 9849603366.